నమస్తే నేను యామిని వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. జీతం డబ్బులు జేబులోకి వచ్చేదెలా కన్నీళ్లు తెప్పిస్తోన్న కరెన్సీ కష్టాలు. బ్లాక్ అండ్ వైట్ దందాలో బ్యాంకులు రంగంలోకి సిబిఐ త్వరలో అరెస్టులు. కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన రేపు మరోసారి భేటీ కానున్న త్రిసభ్య కమిటీ. సొరంగాల ద్వారా ఉగ్ర చొరబాట్లు బోర్డర్లో హైలైట్ ప్రకటించిన ఆర్మీ. ఓవైపు పొగమంచు మరోవైపు శీతల గాలులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న చలి. డీటెయిల్స్ చూద్దాం. పెద్ద నోట్లు రద్దై 23 రోజులైంది. పైగా డిసెంబర్ 1వ తేదీ జీతాలు ఇప్పటికే చాలా మందికి పడ్డాయి. మిగతా వారికి ఇవాళ రేపట్లో పడతాయి. దీంతో నిన్న సాయంత్రం నుంచే బ్యాంకులు ఏటీఎంల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో పలు చోట్ల ఏటీఎంలు మొరాయించాయి. కొన్ని చోట్ల నో క్యాష్ బోర్డులు, ఇంకొన్ని చోట్ల అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు జనాన్ని వెక్కిరిస్తున్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా తమ దగ్గర డబ్బులు లేవంటూ చేతులు తెస్తున్నాయి. దీంతో డబ్బులు డ్రా చేసుకునేది ఎలాగో తెలియక సతమతం అవుతున్నారు సామాన్యులు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు ఉద్యోగులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమ్మో 1వ తారీఖు అనే పరిస్థితి వచ్చింది. ఇంటి అద్దె, పాల బిల్లు, పచారీ సామాన్ల కొనుగోలు, ఫీజులు, లోన్లు, వాయిదాలు ఇలా ఏది చెల్లించాలన్నా చేతిలో నోట్లుండాలి. పెద్ద నోట్ల రద్దుతో వీటిని ఎలా చెల్లింపులు చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు సగటు జీవి. ఖర్చులకు తగ్గ నగదు చేతిలో లేక అల్లాడిపోతున్నాడు. బ్యాంకుల్లో వచ్చే అరకొర నగదు కూడా 2,000 రూపాయల నోట్ల రూపంలో అందుతుండటంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఎవరికిచ్చినా అంత పెద్ద నోటుకు తమ దగ్గర చిల్లర లేదంటూ తిరస్కరిస్తున్నారు వ్యాపారులు. దీంతో తలలు పట్టుకుంటున్నారు సామాన్యులు. డిసెంబర్ 1 వచ్చేయడంతో అర్ధరాత్రి కూడా ఏటీఎంల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని తెరిచి ఉన్న ఏటీఎంల వద్ద పడిగాపులు కాశారు జనం. చలిలో నగదు కోసం పాట్లు పడ్డారు. చలికి వణుకుతూనే గంటల తరబడి క్యూల్లో నిలబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నవంబర్ జీతం నుంచి 10,000 రూపాయలు నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాటి నుంచి 2-3 విడతలుగా ఈ మొత్తాన్ని తీసుకోవచ్చునన్నారు. సరిపడా నగదు బ్యాంకుల్లో అందుబాటులో ఉందన్న ఆయన ఒకేసారి విపరీతంగా డ్రా చేయవద్దని కూడా ఉద్యోగులను కోరారు. నగదు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకులలో ప్రత్యేక అకౌంట్లు కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. నగదు రహిత లావాదేవీల్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు 13 మంది సభ్యులతో కూడిన కమిటీ నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. ఒడిషా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి ముఖ్యమంత్రులైన నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవీస్, నారాయణ స్వాములతో పాటు నీతి ఆయోగ్ సీఈఓతో తదితరులు సభ్యులుగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించాలని నిర్ణయించిన కేంద్రం దీనిపై అధ్యయనం చేసే బాధ్యతను బాబు కమిటీకి అప్పగించింది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ సమస్యలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందివ్వాల్సి ఉంటుంది. కమిటీ ఎప్పుడు భేటీ అయ్యేది త్వరలోనే చెబుతామన్నారు చంద్రబాబు. హైదరాబాద్ లోని మెట్రో రైల్ ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. 2017 నవంబర్ నాటికి కూకట్పల్లి, ఎల్బీ నగర్ మెయిన్ లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. త్వరగా మెట్రో పనులు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
వైసీపీ అధినేత కడప జిల్లా పర్యటన ముగిసింది. పులివెందుల నియోజకవర్గంలో ఆయన రెండో రోజు పర్యటించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతోన్న ఇబ్బందులను, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉలిమెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహేందర్ రెడ్డి కుటుంబీకులను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఓదార్చారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. ఫోన్లో కాంట్రాక్టర్ను భూమా బెదిరించారన్న ప్రచారం పెరగడంతో వివరణ ఇవ్వడానికే సీఎంను కలిసినట్లు సమాచారం. అయితే భూమా మాత్రం తన నియోజకవర్గ పనుల మీదనే ముఖ్యమంత్రిని కలిశానన్నారు. ప్రచారంలో ఉన్న ఫోన్ వాయిస్ తనది కాదన్నారు భూమా నాగిరెడ్డి. మంత్రి నారాయణపై మండిపడ్డారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అధికార పార్టీ తమ మాట వినకపోతే అధికారులను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. నారాయణకు నెల్లూరు జిల్లా పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు అనిల్ కుమార్ యాదవ్. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరానికి 5 కమిషనర్లు మారారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు చెప్పినట్లు అధికారులు వినకపోతే బదిలీ చేసేస్తారా అని నిలదీశారు. కర్నూలు జిల్లా ఆలూరులో మంత్రి అచ్చెన్నాయుడు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, ఇండోర్ స్టేడియం, నూతన కార్యాలయాలను ప్రారంభించారు. వావవి కళ్యాణ మండపం వద్ద దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ జెండా ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. కాంట్రాక్ట్ లేబర్ కు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదంటూ కో ఆప్షన్ మెంబర్ సంజీవ్ నిలదీశారు. దీనిపై చైర్పర్సన్ ఉమారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు సరిగ్గానే ఇస్తున్నాం, కూర్చో అంటూ సీరియస్ గా ఆన్సర్ ఇచ్చారు. దీంతో మాటా పెరగడంతో సమావేశం రసాభాసగా మారింది. అవినీతికి పాల్పడుతున్నారంటూ చైర్పర్సన్ ఉమారాణిపై ఆరోపణలు చేశారు కో ఆప్షన్ మెంబర్ సంజీవ్. బ్యాంకుల వద్ద డబ్బులు లేవంటూ జరిగే ప్రచారాలను, పుకార్లను ప్రజలు నమ్మొద్దన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నగదు కష్టాలు నెల రోజుల్లోపే తీరిపోయే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి. అని లేనిపోని సందేహాలు వచ్చి వదంతులు మాత్రం ఎక్కడ నమ్మొద్దండి. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, రియల్ టైంలో మానిటర్ చేస్తున్నాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కైజాలో యాప్ కూడా తీసుకొచ్చాం ఎమర్జెన్సీ కోసం. అది కూడా అందరినీ అడాప్ట్ చేసుకోమంటున్నాం రేపటి నుంచి. ఇందులో కైజాల యాప్లో మొత్తం గ్రూప్ 13,000 మంది ఉంటారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మెసేజెస్ పంపిస్తే అవన్నీ వస్తూ ఉంటాయి. అదే మరి ఒక బ్యాంకులో వాళ్ళ బ్రాంచెస్ అన్ని అందులో పెట్టుకోవచ్చు, గ్రూప్ పెట్టుకోవచ్చు, సబ్ గ్రూప్ పెట్టుకోవచ్చు. జిల్లా వారిగా ఆ జిల్లాకు సంబంధించిన అందరూ ఒకసారి సబ్ గ్రూప్ పెట్టుకోవచ్చు. ఏ మెసేజ్ పంపించాలన్నా డాక్యుమెంట్స్ సహా రియల్ టైంలో పంపించి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఆపరేషన్లో పెట్టమన్నారు రేపటి నుంచి. అది కూడా ఆపరేషన్లో పెడుతున్నాం. కాబట్టి సమర్థవంతంగా డీల్ చేయడానికి ఏమేమి ఉన్నాయో అన్ని కూడా యాక్టివేట్ చేశాం. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ నుంచి కూడా మా వాళ్ళకి చెప్పి రాష్ట్రంలో ఎక్కడైతే ఫైబర్ మనకంతా కూడా బ్యాండ్విడ్త్ ఉందో 4G 2G అవన్నీ చూసుకొని ఎక్కడైతే బ్యాండ్విడ్త్ సరిగా లేకపోతే దాన్ని కూడా వర్కౌట్ చేయమన్నాం. వర్కౌట్ చేసి అవసరమైతే ఫైబర్ గ్రిడ్ ద్వారా మనం ఏదైతే తీసుకెళ్తున్నామో దాన్ని కూడా కనెక్ట్ చేయడానికి పాస్ మిషన్ కి. అదే మరి ఎక్కడైతే టచ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయో ఒక జంట మన రైతు బజారు ఇవి కూడా కనెక్ట్ చేయమంటున్నాం. సో దట్ బ్యాండ్విడ్త్ కరెక్ట్ గా ఉంటే ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇంకా కూడా వినూత్నమైన రీతిలో ఆధార్ బేస్డ్ మొబైల్ గా మనం ఎట్లా డబ్బులు డ్రా చేసే కూడా చేయమని చెప్పి పెడుతున్నాం. కరెన్సీ నోట్ల కొరతను దృష్టిలో ఉంచుకున్న ఏపీ సర్కార్ ప్రజలకు ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే నగదు లేకపోయినా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. చేతిలో డబ్బులు లేవని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నగదు రహిత లావాదేవీల కోసం జన్మభూమి తరహాలో ప్రత్యేక కమిటీలు నియమిస్తున్నట్లు చెప్పారు.